హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆలు వంకాయ టమాటా కర్రీని చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడవగానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసిన వంకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపుని వేసేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి ఆయిల్లో మగ్గిన తర్వాత తీసి ఇందులో సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారాన్ని, 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అవి ఆయిల్లో మగ్గిన తర్వాత తీసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీ కావాలనుకుంటే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి గరం మసాలా పొడిని వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇది వేడివేడి రైస్లోకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.